పాటు ఈ ప్రార్థన చెప్తారా? మీరు ఎక్కడున్నారో అక్కడ సిన్సియర్గా, అంటే యథార్థ హృదయంతో ఈ ప్రార్థన చెప్పండి. ప్రభువు వింటాడు, మీకు విడుదలిస్తాడు. ప్రార్థిద్దామా? యేసు ప్రభువా, నీవు నిజమైన దేవుడు అని నమ్ముతున్నాను. నా హృదయంలోనికి రా. నా బాధలు ఎన్నో ఉన్నాయి. హృదయ వేదనలో ఉన్నాను. ఎన్నో కష్టాల్లో ఉన్నాను. ప్రభువా, నాకు సహాయం చేయి. నీవు నిజమైన దేవుడు అని, నా పాపముల కొరకు పరిహారంగా సిలువలో ప్రాణమిచ్చావని నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నేను నా దేవునిగా చేసుకున్నటకు ఆశపడుతున్నాను. ప్రభువా, నా హృదయంలోనికి రా. నన్ను నీ కుమారుడిగా, నీ బిడ్డగా స్వీకరించు. నీ సాక్షిగా బ్రతుకున్నట్లు నా పాపములన్నీ క్షమించి నాకు నూతన జీవితాన్ని అనుగ్రహించు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చేశారా? సింపుల్ అండి. ఇవే మాటలు అక్కర్లేదు. మీకు ఇష్టం వచ్చినట్లు ఒక మనిషితో మాట్లాడుకుంటున్నట్టు మీరు యేసు ప్రభుతో మాట్లాడవచ్చు. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. మరోసారి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీ బాధ ఏదో, వేదనేదో, అది ఏ ఇబ్బందో దానిని మీరు నోరు తెరిచి నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడితో చెప్పండి. ఒకవేళ అదొక వ్యాధి అయినా, అదొక కుటుంబ సమస్య అయినా, భార్యాభర్తల మధ్య ఉన్న అసమాధానమైన, శారీర శ్రమ అయినా, ఉద్యోగం విషయంలో లేక వృత్తి విషయంలో ఒక పోరాటమైన, అది ఏదైనప్పటికీ సరే ప్రభువు మీకు విడుదలిస్తాడు, జయమిస్తాడు, సహాయం చేస్తాడు. మరి ప్రార్థించుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. హృదయ వేదనతో కృంగిన వారిని, దిగులుతో చింతతో కృంగిన వారిని, జీవితంలో విరక్తి చెంది చనిపోదామనుకుంటున్న వారిని ఈ సమయంలో నువ్వు చూస్తున్నావయ్యా. వారిని నీవు ప్రేమిస్తున్నావని, వారిని నీవు విడిపించగలవని, వారు పోగొట్టుకున్న శాంతి సమాధానాలను నీవు ఇవ్వగలవని వారు విశ్వసించినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుము నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నీ సన్నిధిలో వారి బాధలు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. మమ్మల్ని బాధ పెట్టాలని, కృంగదీయాలని, కుమిలిపోయేవారిగా దుఃఖముతో, వేదనతో ఈ లోకములో విరక్తి చెందిన జీవితాలు జీవించాలని మమ్మల్ని నలిపివేస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి, శ్రమల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, సాతాను పెట్టే ప్రతి చిక్కు నుండి నీ బిడ్డలను విడిపించుము నాయన. అపవాది క్రియలు లయపరచడానికి వచ్చానన్నావు. పాపులను వెతికి రక్షించడానికి వచ్చానన్నావు. నశించిన దానిని రక్షిస్తానన్నావు. కృంగిన వారిని లేవనెత్తుతానన్నావు. ఈ కార్యక్రమాన్ని వింటూ ఎవరైతే కృంగి ఉన్నారో, నశించిపోయే స్థితిలో ఉన్నారో, తాము నాశనము చేసుకుంటున్నారో, తమ జీవితాలలో విరక్తి చెంది ఉన్నారో, అట్టి వారి జీవితంలో ఒక గొప్ప నిరీక్షణ కలిగినట్లు ఈ రోజున యేసు ప్రభు నన్ను దర్శించాడు. నా ప్రభు ఉండగా నాకు చింత లేదు, ఆయన నాకు సహాయం చేస్తాడు అన్న నిరీక్షణ కలిగినట్లుగా నీ ఆత్మను వారి మీద కుమరించుము నాయన. ఆదరణకర్తను పంపించి ప్రతి ఆత్మను ధైర్యపరచుము తండ్రి. ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు, ఈ లోకములో శాంతి సమాధానాలు కలిగి జీవించటకును, ఈ లోకము విడిచినప్పుడు నీ రాజ్య వారసులవుటకును సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.